పాడ్కాస్ట్ ఎపిసోడ్ రైతులకు పింఛన్ దూరం పథకం ఉంది, లబ్ధి లేదు. రైతుల భవిష్యత్తు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం. కాని ఆ పథకం అసలు లబ్ధిదారుల దరికి చేరకపోతే రైతులకు పింఛన్ దూరం. ఇదే ఇప్పుడు గ్రామాల్లో వినిపిస్తున్న ఆవేదన. అవును, పేరు గొప్పగా ఉంది, లక్ష్యం గొప్పగా ఉంది, కాని అమలు? ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన 2019లో ప్రారంభమైన ఈ పథకం చిన్న సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చారు. కాని అవగాహన లేకపోవడం, అధికారుల అలసత్వం కారణంగా ఇది కాగితాలకే పరిమితమైందా? ఈ పథకం ప్రకారం 5 ఎకరాలలోపు భూమి ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల రైతులు అర్హులు. వారు ప్రతీ నెల 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి. ఇక్కడే ఒక ఆసక్తికర విషయముంది. రైతు ఎంత చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని తనవంతుగా జమచేస్తుంది. అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న రైతు నెలకు 55 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం కూడా 55 రూపాయలు జతచేస్తుంది. 30 ఏళ్ల రైతు 105 రూపాయలు చెల్లించాలి. 35 ఏళ్ల రైతు 150 రూపాయలు, 40 ఏళ్ల రైతు 200 రూపాయల వరకు చెల్లించాలి. ఈ విధంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతీ నెలా రైతు ఖాతాలో 3000 రూపాయల పింఛన్ జమవుతుంది. అంతేకాదు, రైతు మరణిస్తే భార్యకు నెలకు 1500 రూపాయలు చెల్లించే నిబంధన కూడా ఉంది. ఇది వృద్ధాప్యంలో ఒక భరోసా కాదా? అయితే ఎందుకు చాలామంది రైతులకు ఈ లబ్ధి అందడం లేదు? క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం లేకపోవడం, అధికారులు గ్రామాల వరకు వెళ్లి వివరించకపోవడం, ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రైతులు ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎంతోమంది లబ్ధి పొందే అవకాశముంది. దరఖాస్తు విధానం కూడా చాలా సులభం. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న రైతు సమీప మీ సేవ లేదా సిఎస్సి కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, నామినీ వివరాలు, రైతు సంతకం ఇవే ప్రధాన పత్రాలు. కాని గుర్తుంచుకోవాలి, ఈఎస్ఐ, ఈపీఎఫ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ లబ్ధిదారులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం వర్తించదు. ప్రశ్న ఒకటే: పథకం ఉంది, డబ్బు ఉంది, ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉంది. అయితే రైతులకు పింఛన్ ఎందుకు దూరంగా మారుతోంది? అవగాహన పెరిగితే ఈ పథకం వేలాది రైతుల వృద్ధాప్యానికి వెలుగునిస్తుందా? రైతు భవిష్యత్తు భద్రత కేవలం పథకాలతో కాదు, అవగాహనతో సాధ్యం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఇతర రైతులతో పంచుకోండి. మరిన్ని సమాజానికి అవసరమైన విశ్లేషణల కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి.